టీవీ7 న్యూస్ కు స్వాగతం। జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగ హింద్ హిమాచల యమునా గంగా ఉచ్చల జలచిత రంగ తబ శుభ నామే జాహే तब सुनामे माहे जागे तम जय गाथा जनगण मन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం, వర్ధిల్లాలి గిడుగు రుద్రరాజు గారి నాయకత్వం, వర్ధిల్లాలి జంగా గౌతమ్ నాయకత్వం। ఈ రోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఈరోజు 139వ సంవత్సరము 6వ దినం కాంగ్రెస్ పార్టీ దిన శుభ సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ఇండియా మొత్తం పండగ చేసుకున్న రోజు। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కుల మత భేదాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ ఈరోజు ఈ దేశం సస్యశ్యామలంగా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తప్ప ఈ లౌకిక పార్టీలు ప్రాంతీయ పార్టీతో సాధ్యం కాదు। ఖచ్చితంగా ఇక్కడ 2024లో ఖచ్చితంగా ఈ రాహుల్ గాంధీ పర్యటిస్తారు, ప్రియాంక గాంధీ పర్యటిస్తారు। అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు ఈ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది। 2024లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు। అప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ పూర్తవుతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుపుతున్నాం। ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకురాలు గోసాల దేవి, అలాగనే జిల్లా ఉపాధ్యక్షులు కోనేటి రెడ్డి ప్రతాప్ రెడ్డి, అలాగనే పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగ్గమాల రమేష్, అలాగనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేపల లక్ష్మీనరసయ్య, అలాగే సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, మన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ నాయకులు కోరముట్ల గారు పాల్గొన్నారు।